ఇంకో క్వశ్చన్ ట్రై చేద్దాం. 2180 రూపీస్ వచ్చేసి 4 years తర్వాత అవుట్ స్టాండింగ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 6%. 6% per annum. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 6% per annum. అయితే 4 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలి 4 yearsకి. 4 years and that too installments, equal installments, and the rate of interest is 6. అయితే installment ఎంత? Installment ఎంత? Come on, let me know the answer. 4,000 sir. Yes. 4,000. Oh no, not 4,000 sir. It is 5,000 sir. 436 5. What is this? What is this? Outstanding amount after 4 years we have to pay. Outstanding after 4 years is 2180. అంటే కట్టాల్సిందే 2180 అయితే నీకు 5000 ఎట్లా వస్తుంది? What is there is 500 sir, sorry 500. 500 it's okay. Okay, right. So అంటే 100 100 100 100 అయితే మీకు ఇక్కడ 1 year వస్తుంది 106, ఇక్కడ 2 years వస్తుంది 114, ఇక్కడ 3 years వస్తుంది. ఎందుకంటే అన్ని మిస్ అవుతున్నాయి కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో 118. సో ఇఫ్ ఐ యాడ్ ఆల్ దీస్ 118 112 ఈజ్ 230 236 336 436 436 అనేది యాడ్ అవుతుంది. దీని వాల్యూ ఎంత అని చెప్పారు? 2180. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసుకుందాం 2180. 2180 అయితే అయితే 436 and 218. 218 one time, 218 two time. So 2 ones, 2 5s. So this is just 1:5. సో నాకు కావాల్సింది 100 కాబట్టి 100 అంటే ఎంతో తెలియాలి కాబట్టి 100 is 500 rupees అని చెప్పచ్చు. So my answer is over. It's just 500 rupees. 2490 rupees. 2490 rupees. ఇది వచ్చేసి ఏంటి అంటే 3 years తర్వాత అవుట్ స్టాండింగ్. సో 3 years తర్వాత కట్టాల్సింది వచ్చేది 2490 రూపీస్. అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఇచ్చారు. ఏంటది అంటే ఇన్స్టాల్మెంట్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ 1/4 ఆఫ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ 1/4 వద్దు 1/3 1/3 ఆఫ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్. ఓకే, సెకండ్ ఇన్స్టాల్మెంట్ అండ్ 1/4 ఆఫ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్. అండ్ the rate of interest is 10% per annum. Rate of interest is 10% per annum. So దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? Try it. Let's try. So how can I arrange? First installments చూద్దాం. First installment, the easy way is, because this is 3 years, so I need 300s. First 100 రాసా. But the other 100 రాద్దామంటే if it is equal installment it's okay, but here it is 1/3. 1/3 అన్నామంటే దీనికంటే అది 3 రెట్లు 3 రెట్లు ఎక్కువనే కదా. If this is 100, this can be 300, and this is 100, this can be 400. So this is very very quite interesting. One is 100, the other is 300, the other is 400 అనేవి ఇన్స్టాల్మెంట్స్ అయితే, if this is the installments, if these are installments, one is 100, the other is 300, the other is 400, but you don't forget this. 300 అయితే 10% rate of interest అయితే 300 కి 10% 330. ఎందుకు 1 year మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే మహబూబ్ బాషా, మ్యూట్ ప్లీజ్. 100 రూపీస్ 100 అనేదానికి నేను మళ్ళీ 2 years ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 1 yearకి అయితే 10%, అదే 2 yearsకి అయితే 120. సో ఇఫ్ ఐ యాడ్ ఆల్ దీస్, సో ఇదంతా యాడ్ చేస్తే 400 plus 300
plus 100. So it is totally 850. So 850, 500. Yeah. If it is this, then find questions మూడు రకాలుగా ఉండొచ్చు. క్వశ్చన్స్ మూడు రకాలుగా ఉండొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్. థర్డ్ క్వశ్చన్, ఫైండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్. ఏదైనా కనుక్కోవచ్చు. వెరీ సింపుల్, వెరీ 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 ఇంట్రెస్టింగ్. 850 గివ్స్ ఏమవుతుంది? 3400. సో 850 వచ్చేసి 3400 అయితే 100 ఎంత అనేది ఒక క్వశ్చన్. 100 ఎంత? వెరీ సింపుల్. 400. How many times 850? How many times this one? This is 4 times. So 100 అంటే 400. So ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ 400 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ కి జస్ట్ 3 times చేస్తే చాలు కదా. 4 3s are 1200. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ 4 times 1600. సో అన్ని ఇన్స్టాల్మెంట్స్ ఎంత అని కూడా క్వశ్చన్ ఉండొచ్చు. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత అని ఉండొచ్చు. లాస్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అని అడగచ్చు. సో ఎలా అడిగినా కూడా ఆన్సర్ చేసేటట్లు మనము ఉండాలి. ఇస్ దాట్ క్లియర్? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, ఇఫ్ ద క్వశ్చన్ హియర్ ఈస్, ఐఎమ్ రిపీటింగ్ ఇట్, the first installment and second installment, the comparison between first installment and second installments, first installment is 1/3 of the second installment. That means if first installment is 100, the second installment should be 300, so that 300 divided by 3 I can get 100. So the ratio, ఆ రేషియో విధంగా ఉంది కాబట్టి మనం అలా రాసుకున్నాం. సో జోహర్, is that clear to you? 100 and 300 and 400. So if this is clear, then we can think the next step. Yes, clear. Then the other is second installment వచ్చేసి 1 year స్కిప్ అవుతుంది కాబట్టి 10% ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తాం. 300లో 10% 310. అండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 2 years ఇంట్రెస్ట్ స్కిప్ చేస్తుంది కాబట్టి 2 years ఇంట్రెస్ట్ 120 అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆఫ్టర్ యాడింగ్ లాస్ట్ final installment, the third installment, last installment is 400 plus the second installment plus the interest is 330. First installment plus 2 years interest is 120. If it is like that, the outstanding should be 850. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే అవుట్స్టాండింగ్ వచ్చేసి 850 ఉండాలి. బట్ మన అవుట్స్టాండింగ్ ఎంత నాకు తెలుసు. ఇట్స్ 3400 రూపీస్. ఇట్స్ 3400 రూపీస్. దట్ మీన్స్ the 850 is equals to 3400. And if my question is find the first installment, I will try to find for 100. If my question is find the second installment, then I will write here 300. If my question is for 400, then I will write here 400. I will cross multiply and I will calculate. So for at present, I just asked 3 questions. 3 questions ఏదైనా అడగచ్చు కదా. సో ఫస్ట్ 100 కనుక్కుంటే దానికి 3 times 4 times కదా. సో 100 is 850 4 times is 3400. So 100 is 400. So I can get the value here 100 అన్న వెంటనే the value here is 400. ఇది 3 times కాబట్టి 4 3 times it's 1200. 4 times it's 1600 అనే విషయం నాకు తెలిసిపోయింది. సో the installments are directly 400, 1200 and 1600. If you are clear, type CLR in the comment box. If you are clear, type CLR in the comment box. So a different problem. Lending amount is 4,800 rupees. So this is lending amount. Lending amount is 4,800 rupees. And the rate of interest is 6% per annum. 6% per annum. And the installment, the first installment and second installment and third installment, first, second and third installments should be 1/4 of the amount. 1/4 of the principal amount. 1/4 of the principal amount. Then find the fourth installment.
ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది క్వశ్చన్. ఇఫ్ క్వశ్చన్ ఈజ్ క్లియర్, టైప్ CLR in the comment box. Here I just came to know from the క్వశ్చన్లో ఇన్స్టాల్మెంట్స్ 4 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయన్న విషయం తెలిసింది, అండ్ 3 ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసి 1/4 ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అని కూడా తెలిసింది. సో ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేశాడు. సో ఎలా అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ 1200 బికాజ్ 1/4 ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఈజ్ 1200, నెక్స్ట్ ఈజ్ 1200, నెక్స్ట్ ఈజ్ ఎంతో తెలీదు. జనరలీ అది ఎంత ఉంటుంది అంటే మిగిలిన అమౌంట్ ఎంత అంటే 1200 అని తెలుసు, ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఒకటి క్యాల్కులేట్ చేస్తే వీ కెన్ గెట్ మై క్వశ్చన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. సో ఇఫ్ దట్ ఈస్ ఎస్ 4,800 అనేది మనం 4 years తర్వాత కట్టాల్సిన అమౌంట్ సార్. 4,800 అనేది 4 years తర్వాత కట్టవలసిన అమౌంట్. నో 4,000 అనేది లెండింగ్ అమౌంట్, తీసుకున్న అమౌంట్. పైన రాసా చూడు, చెప్పేటప్పుడు కూడా అదే లెండింగ్ అమౌంట్, తీసుకున్న అమౌంట్లో ఇట్లా జరిగింది. ఈస్ దిస్ క్లియర్ టు ఎవ్రీబడి? ఓకే. నౌ 1200 అనేది కట్టేశాం. అయితే జనరలీ ఫస్ట్ ఇయర్ 1200 పే చేసే కాబట్టి నెక్స్ట్ బ్యాలెన్స్ అమౌంట్ మీద మాత్రమే, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ అమౌంట్, ఇక్కడ P అని పెట్టా కదా, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ అమౌంట్. సో 1200 అన్నా అంటే ఫస్ట్ 1200 దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో 4,800 పైన క్యాలిక్యులేట్ చేయాలి. 1200 పే చేసేసా కాబట్టి 4,800 మైనస్ 1200 ఎంత? ఇట్స్ జస్ట్ 3,600 రూపీస్. దీంట్లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి? 3,600లో మళ్ళీ 1200 తీసేయాలి. 2,400 పైన ఇంట్రెస్ట్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. 2,400లో నుంచి మళ్ళీ 1200 ఇన్స్టాల్మెంట్ తీసేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? మళ్ళీ 1200 ఉంటుంది. ఈ 1200కి నేను ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. సో బట్ ఎట్ ప్రెజెంట్ నేను ఇన్స్టాల్మెంట్స్లో పిక్చర్ క్లారిటీలో ఉన్నా. ఏంటది? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, డెఫినెట్లీ ఇట్ షుడ్ బి 1/4 ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. ద లాస్ట్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ that will be different because the interest being calculated, ముందు ఉన్నదంతా క్యాలిక్యులేట్ చేసి I should add it and I should finish the టోటల్ ఇన్స్టాల్మెంట్. తీసుకున్న అప్పంతా క్లియర్గా నేను పే చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, సో 4,800, 3,600, 2,400 and 1,200 అనేది క్లియర్గా మీకు అర్థమైతే టైప్ V ఇన్ ద కామెంట్ బాక్స్. మాధవి, జోహర్, రేష్మా, యోగిత, మహబూబ్ బాషా, గురుప్రసాద్, వెరీ గుడ్. సో మీకు ఇది క్లియర్గా ఉంది కదా ఎట్ ప్రెజెంట్. ఇంకోటి ఏంటంటే, నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేది దీంట్లో 1 year ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తా, దీంట్లో 1 year ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తా, దీంట్లో 1 year ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తా, దీంట్లో 1 year ఇంట్రెస్ట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తా. ఎట్ ప్రెజెంట్ దిస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెంట్ ఉంది. ఇంతకుముందు చెప్పింది 3 years తర్వాత 4 years తర్వాత అవుట్ స్టాండింగ్ కాబట్టి ఏది స్కిప్ అవుతున్నాను అది క్యాలిక్యులేట్ చేశా. బట్ ఎట్ ప్రెజెంట్ ద క్వశ్చన్ ఈజ్ బిగినింగ్లో 4,800 ఉంది. ఆ 4,800ని కట్ చేశా. ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఇంట్రెస్ట్ 1 year ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే అది మాత్రమే యాడ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ క్లియర్, ఇఫ్ యూ ఆర్ క్లియర్, టైప్ C ఇన్ ద కమెంట్ బాక్స్. ఇఫ్ యూ ఆర్ క్లియర్, టైప్ C ఇన్ ద కమెంట్ బాక్స్. 4,800కి 1 year ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ 3,600కి 1 year ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 2,400కి 1 year ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 1,200కి 1 year ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ ఇంట్రెస్ట్లు మాత్రమే ఇన్స్టాల్మెంట్గా తీసేసుకుంటా నేను. ఆ ఇంట్రెస్ట్లు మాత్రమే ఇన్స్టాల్మెంట్గా తీసేసుకుంటా. ఇన్స్టాల్మెంట్ యొక్క ఇంట్రెస్ట్ రూపంలో తీసుకుంటా. ఓకే. సో ఎస్, అంటే అప్పుడు ఓవరాల్ అమౌంట్ కవర్ అవుతుంది సార్ జస్ట్ 1 yearకి చేస్తే? 1 yearకి చేస్తే ఎట్లా? 1 year ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు కదా సార్? అవునమ్మా. సో 4 years తర్వాత ఒక అమౌంట్ ఉంటుంది. ఇట్లా 1 yearకి క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఓవరాల్ అమౌంట్ నువ్వు ఇక్కడ పాయింట్ మర్చిపోతున్నావు. ఏం పాయింట్ మర్చిపోతున్నావు అంటే 4,800లో 1,200 తగ్గిపోతే నేను క్యాలిక్యులేట్ చేయాల్సిన 3,600కే. నువ్వు ఇక్కడ 1 year ఆలోచిస్తున్నావు కానీ ప్రిన్సిపల్ అమౌంట్ పైన ఉంది.
తీసుకున్నది 4,800 కానీ నువ్వు క్యాలిక్యులేట్ చేసేది ఎంత 4,800 క్యాలిక్యులేట్ చేసావు, 3,600 క్యాలిక్యులేట్ చేసావు, 2,400 క్యాలిక్యులేట్ చేస్తున్నావు, 1,200 కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నావు. ఇవన్నీ యాడ్ చేస్తే ఇంత అవుతుంది. ఎస్ ఆర్ నో? ఓకే సార్. సో యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. సో మొత్తానికి లాజిక్ అదే 4,800, 3,600, 2,400 అండ్ 1,200 ఇవన్నీ యాడ్ చేసామనుకో. ఈ రెండు యాడ్ చేస్తే 3,600, ఇవి రెండు యాడ్ చేస్తే 7,200, 7,200 ఇది యాడ్ చేస్తే మొత్తానికి 12,000. ఎందుకు చేస్తున్నారు సార్ ఇది అంటే డైరెక్ట్గా 1 year క్యాలిక్యులేట్ చేస్తే పోలా, ఇవి ఒక్కొక్కటి ఎవడు చేస్తాడు. ఓకే, సో 12,000కి డైరెక్ట్గా 6% ఒకటేసారి కనుక్కోండి. 6% ఈజ్ వెరీ ఈజీ. 12/6 మీకు వాల్యూ తెలిస్తే చాలు. 12/6 మీకు వాల్యూ తెలిస్తే చాలు. వాట్ ఈస్ 12 6 times? What is 12 6 times? 72. So 720. ఎందుకు 1% is 120 అవుతుంది కాబట్టి 1% 120 అవుతుంది కాబట్టి 120 into 6 చేస్తే 720. ఇదే ఇంట్రెస్ట్ వచ్చేది. అంటే 1,200 plus 720 మీరు పే చేయాల్సి వస్తుంది. The answer here is 1920. ఇది ఎలా వచ్చింది? 1,200 plus 720. That's it. Very, very, very simple. So if you are clear regarding this, type CLR in the comment box. ఈ క్వశ్చన్లో ఇన్స్టాల్మెంట్స్ ఆర్ డైరెక్ట్గా 1/4 of the principal amount ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పాము. ద ఫైనల్ది మాత్రమే ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్లో ఫైనల్ అమౌంట్ ఇచ్చేసాం. అవుట్ స్టాండింగ్ ఇన్ ద సెన్స్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 3 yearsకి ఎంత అవుతుంది, 4 yearsకి ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసాం. బట్ ఈ క్వశ్చన్లో తీసుకున్న అప్పు ఎంత అనేది చెప్పాం. సో తీసుకున్న అప్పులో నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేయాల్సి వస్తుంది. ఫైనల్ది ఇస్తే నేనేం చేయాలంటే ఎంత తీసేయాలన్నది లాజిక్ అక్కడ ఆలోచించాల్సి వస్తుంది. ముందు ప్రిన్సిపల్ అమౌంట్ అప్పు ఇస్తే అప్పుకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసి చెప్పాల్సి వస్తుంది. సో ఏ క్వశ్చన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ యూ షుడ్ ఏబుల్ టు నో ఇది ఇచ్చిన అప్ప లేకుంటే ఇవ్వాల్సిన అప్ప. ఇచ్చిన అప్పు అనేది డిఫరెంట్, ఇవ్వాల్సిన అప్పు అనేది డిఫరెంట్. ఇవ్వాల్సిన అప్పు అంటే అప్పు ప్లస్ ఇంట్రెస్ట్ అనేది రెండు యాడ్ చేస్తుంటాము. తీసుకున్న అప్పే ఉంటే వడ్డీ యాడ్ చేయాలి. ఆల్రెడీ వడ్డీ యాడ్ చేస్తుంటే వడ్డీని తీసేయాలి. సో ఏం చేయాలి అన్నది క్లియర్గా అర్థం కావాలంటే దట్ ఈస్ ప్రెజెంట్ వర్త్ ఫైనల్ వర్త్ అనేది క్లియర్గా తెలియాలి. ప్రెజెంట్ వర్త్ ఈజ్ ఎట్ ప్రెజెంట్ తీసుకున్నది. ఆఫ్టర్ 3 years అంటే అయిపోయింది. సో ఫ్యూచర్ వాల్యూ. సో ఫ్యూచర్ వాల్యూతో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్స్టాల్మెంట్ ఆటోమేటిక్గా తగ్గిస్తుంది. సో ప్రెజెంట్ ఇచ్చినప్పుడు నేను ఫ్యూచర్లో ఇన్స్టాల్మెంట్ కట్టాలి అంటే నేను ఇంట్రెస్ట్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో యూ షుడ్ ఏబుల్ టు నో ద యాక్చువల్ మెకానిజం ఏం జరుగుతుంది. ఇన్స్టాల్మెంట్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం 2 విషయాల్లో క్లారిటీ ఉండాలి. ఇది తీసుకున్న అప్ప, ఇవ్వాల్సిన అప్ప. తీసుకున్న అప్పు, ఇవ్వాల్సిన అప్పు డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటాయి. సో జనరల్లీ ఈ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. నేను తీసుకున్న ప్రాబ్లమే డిఫరెంట్గా తీసుకున్నా సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ అ బెటర్ వే. మీకు బాగా అర్థం కావాలనే దానికి మాత్రమే ఇలా తీసుకున్నా. ఈజ్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? ఎస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ జనరలీ 10% పర్ యానం ఒకవేళ ఉంటే, అగైన్ ఇన్స్టాల్మెంట్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే 10% అంటే ఒక ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్గా ఉండొచ్చు, అన్ఈక్వల్గా ఉండొచ్చు. మొత్తానికి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేదానికి ట్రై చేద్దాం. 10% మీన్స్ 100 రూపీస్ వస్తువు ఏమవుతుందంటే 110 అవుతుంది 1 year తర్వాత. 1 yearకి క్యాలిక్యులేట్ చేసి మనము ఇచ్చామనుకోండి, అది 110 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ ఇక్కడ 100 రూపీస్ ఉందనుకోండి, ఈ 100 రూపీస్కి నేను 110 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ బ్యాలెన్స్ ఉన్నది 100, ఈ 100కి 110 ఇవ్వాల్సి వస్తుంది. కానీ నేను క్యాలిక్యులేట్ చేసింది సెకండ్ ఇయర్కి. అంటే ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్లీజ్ అండర్స్టాండ్ ఏం జరుగుతుంది అనేది ముందు అర్థం చేసుకునేదానికి ప్రయత్నించండి. ఫైనల్గా ఇచ్చింది 110 రూపీస్, ఇక్కడ ఇచ్చింది 110 రూపీస్. కానీ ఈ 110 రూపీస్కి 100 రూపీస్కి మొత్తం యాడ్ చేస్తే ముందు ఎంత ఉండేదో
నాకు అర్థమవుతుంది. అది తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ ఈ పాయింట్ చూద్దాం. సార్ ఒకసారి మళ్ళీ ఇస్తారా సార్? అంటే అక్కడ నేను ఇంకా చెప్పడం ఫినిష్ కాలేదు, ఇంకొకసారి చూడండి. 100 రూపీస్ ఉంటే ఆ 100 రూపీస్కి 110 అవుతుంది. 100 రూపీస్కి 110 అవుతుంది. ఎందుకు అవుతుంది? 10% యాడ్ చేశా కాబట్టి. అదే ఇక్కడ 100 రూపీస్ బ్యాలెన్స్ ఉందనుకోండి, ఇక్కడ 100 రూపీస్ బ్యాలెన్స్ ఉంటే ఈ 100కి కూడా 110 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా నేను కన్సిడర్ చేసింది ఓన్లీ 1 ఇయరే. ఎస్ ఆర్ నో? బ్యాలెన్స్ ఉన్న అమౌంట్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేశా. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసింది వచ్చేసి 10% క్యాలిక్యులేట్ చేశా. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియదు, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియదు. బట్ ఒకవేళ ఇక్కడ ఎంతన్నా బ్యాలెన్స్ ఉండనివ్వండి, ఇక్కడ ఎంతన్నా బ్యాలెన్స్ ఉండనివ్వండి, ఒకవేళ 100 ఉంటే అది 110 అవుతుంది అన్న లాజిక్ మాత్రం సేమ్ రిపీట్ అవుతూ వస్తుంది. సో ఈ విధంగా అవుతుంది కదా. సో ఒక చిన్న ప్రాబ్లం తీసుకుందాం, ఒక చిన్న ప్రాబ్లం. దాంట్లో క్యాలిక్యులేట్ చేసి ఈ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకునే దానికి ప్రయత్నిద్దాం. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 5000 రూపీస్. 5000 రూపీస్ని అప్పుగా తీసుకున్నాం అనుకోండి. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకోండి, 10% తీసుకున్నాం. అండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 1400 పే చేస్తున్నాం. ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 1400 పే చేస్తున్నాం. ఇలా ఫస్ట్ ఇయర్ పే చేసాం, సెకండ్ ఇయర్ పే చేసాం. అయితే థర్డ్ ఇయర్ ఎంత ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సి వస్తుంది? థర్డ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది క్వశ్చన్. ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రం పే చేసాం 1400. సో ఇఫ్ క్వశ్చన్ ఈస్ క్లియర్, టైప్ సి ఇన్ ద కామెంట్ బాక్స్. 5000 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నాం, అప్పుగా తీసుకున్నాం. దట్ ఫర్ దాట్ 2 ఇన్స్టాల్మెంట్స్, ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేసింది 1400 అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10%. అయితే థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేయాలి అన్నది క్వశ్చన్, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ తీసుకుందాం. 5000 రూపీస్ తీసుకుంటే, 5000 రూపీస్ తీసుకుంటే ఈ 5000 రూపీస్కి నేను ఏం చేస్తా అంటే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసే కంటే ముందే ఇంట్రెస్ట్ను క్యాలిక్యులేట్ చేస్తా. 10% ఇంట్రెస్ట్ ఎంత అంటే 500 అవుతుంది. 10% ఇంట్రెస్ట్ ఎంత అంటే 500 అవుతుంది. ఆ 500ని నేను యాడ్ చేస్తా. 500ని యాడ్ చేస్తే 1 ఇయర్ ఎండింగ్ కల్లా నేను పే చేయాల్సింది 5500 అవుతుంది. బట్ బికాజ్ మై ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఈస్ 1400 నాకు ఏమవుతుంది అంటే దీని వాల్యూ జస్ట్ 4100 అవుతుంది. 4100 అవుతుంది. ఎస్, దీన్ని సబ్స్ట్రాక్ట్ చేసా, నేను పే చేయాల్సింది 4100 అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను ఏం చేయాలి అంటే ఈ 4100 మీద నేను ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 4100 మీద క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సింది 10% అమౌంటే. దీంట్లో 10% అమౌంట్ ఎంత అంటే ప్లస్ 410. ఈ 410 అనేది నేను యాడ్ చేస్తే ఏమవుతుంది? 410 అనేది యాడ్ చేస్తే ఏమవుతుంది? 4510. కానీ నేను పే చేసేది 1400. ఎస్, 3110. ఇప్పుడు థర్డ్ ఇన్స్టాల్మెంట్ నేను ఎంత పే చేయాల్సి వస్తుంది అంటే 3110కి 10% యాడ్ చేయాలి. సో 10% వాల్యూ ఎంత అవుతుంది అంటే 311. సో ఫైనల్ నేను పే చేయాల్సిన ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 3421 రూపీస్. సో ఇది పే చేస్తే చాలు. సో ఇక్కడ లాజిక్ మనకి ఏమవుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం 10% క్యాలిక్యులేట్ చేస్తున్నా, బ్యాలెన్స్ ఉన్న టోటల్ కంప్లీట్ అమౌంట్కి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా.